హరే కృష్ణ. నేను డాక్టర్ కవిత వాసు, ఆకాశిక్ రీడర్ అండ్ హీలర్. వన్స్ అగైన్ మీ ముందుకు వచ్చాను ఒక ట్రూ ఇన్సిడెంట్. మనలో చాలా జనం అడుగుతారు కదండి, దేవుడి సొమ్ము తింటే ఏమవుతుంది అని. దానికి ఒక ట్రూ నిదర్శనం ఈ స్టోరీ అండి. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ది స్టోరీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో సో దట్ ఇది చాలా జనం ఎవరైతే ప్రాబ్లమ్స్లో ఉన్నారో, హెల్త్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, పిల్లలు కాకపోవడం, కెరీర్ ప్రాబ్లమ్స్, అబ్నార్మల్ పిల్లలు పుట్టడం, లేదా పిల్లలు ఎదుగుదల లేకపోవడం, పిల్లలు బాగా సెటిల్ అవ్వకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, లేదా ఎన్నెన్నో అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ సతమతం అవుతూ దానికి సొల్యూషన్స్ దొరకక అక్కడ ఇక్కడ వెతుకుతూనే ఉంటారు. టైం ఇన్వెస్ట్ చేస్తారు, అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు. మార్కెట్లో వినో ఆల్రెడీ చాలా జనం ఫేక్ పీపుల్ ఉన్నారు. అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళి చాలా అమౌంట్ పోగొట్టుకుంటూనే ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో రీచ్ అయ్యి ఆకాశిక్ మొడాలిటీ అనే ఒక బ్యూటిఫుల్ స్ట్రాంగ్ మొడాలిటీ ఉంది విచ్ కెన్ డైరెక్ట్లీ ఎంటర్ ఇన్ టు యువర్ రూట్ కాజ్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ. సో ఈ స్టోరీ ఒక లేడీది. తన ఇద్దరు బ్రదర్స్, ముగ్గురు ఉండే ఫ్యామిలీ, బాగా పెరిగారు. షీ హాస్ కంప్లీటెడ్ అవర్ ఎంఎస్సీ అండ్ పిహెచ్డి. తన లైఫ్ స్టోరీ ఇలా చెప్పుకుంటూ వచ్చారు. తను ఒక 7-8 years ఉన్నప్పుడు తనకి బాడీ మీద స్పాట్స్ కనిపించేకి స్టార్ట్ అయ్యాయండి. వాళ్ళ పేరెంట్స్ చాలా స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర తనను ట్రీట్మెంట్ కోసం తీసుకువెళ్ళారు. ట్రీట్మెంట్ ఇప్పించారు కూడా, కానీ తగ్గలేదు. కానీ ఒక 20-25 years రీచ్ అయ్యే లోపల ఇంకా ఎక్కువైపోయింది అని చెప్పారు. సో దీంతో తనకేమైపోయింది అంటే, ఒక తెలుసు కదండి, మనకు యూజువలీ మ్యారేజెస్లో ప్రాబ్లం అయిపోతుంది. అలయన్స్ వచ్చిన వాళ్ళకి మనం చెప్పాలి, ఏమని చెప్తారు, అండ్ దే హ్యావ్ టు యాక్సెప్ట్ విత్ దిస్ కండిషన్. అది ఒక ప్రాబ్లం. అండ్ తను చెప్తారు, వేరే వాళ్ళ దగ్గర వెళ్ళాలన్నా తనకు ఒక ఇన్ఫీరియర్ కాంప్లెక్సిటీ వచ్చేదట. ఐ కాంట్ గో, ఎందుకంటే ఇది ఉంది కదా, వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు నన్ను దగ్గరకు తీసుకుంటారా లేదా అని ప్రతి క్షణం మనసులో ఒక తాపత్రయం అని చెప్తారు. అంటే షీ స్ట్రగ్లింగ్ ఎవ్రీ టైమ్ విత్ దిస్. పెళ్ళి అవుతుందో లేదో అని తన పేరెంట్స్కి బాధ. బట్ ఫైనలీ షీ టోల్డ్ షీ గాట్ మ్యారీడ్. ఇక్కడ తను ఇంకొకటి చెప్పారండి, తనకి ఎప్పుడు ఒక భయం ఉండేదంట. తన కాళ్ళని, తన చేతుల్ని, అంటే ఫింగర్స్ని, లెగ్ ఫింగర్స్ అండ్ చేతి ఫింగర్స్ని, నోజ్ని ఏదైనా పురుగులు పట్టేసి తినేస్తాయేమో అని భయం ఉండేదంట. బట్ వీ నో అలాంటి ఏ పురుగులు డజంట్ ఎగ్జిస్ట్, రైట్? బయట నుంచి వచ్చి మన కాళ్ళు ఫింగర్స్ని, హ్యాండ్ ఫింగర్స్ని లేదా ముక్కుని తినేంత పురుగులు మనకి ఎప్పుడు ఉంటాయండి? బట్ తనని తను ఎంత కంట్రోల్ చేసుకున్నా షీ టెస్ట్ ఆ భయం ఉండేదంట. అరే నా కాళ్ళకి, చేతులకి, నోజ్కి పురుగులు పట్టేస్తాయి, తినేస్తాయి. ఎప్పుడు చూసుకునేవారంట, కడుక్కునేవారంట. అండ్ షీ టెల్స్ షీ సఫర్డ్ ఎ లాట్ విత్ దిస్. ఇది కాక తన కళ్ళుకి కూడా స్లోలీ ప్రాబ్లం అయిందంట. అండ్ డాక్టర్స్ చెప్తారు, ఏదో ఒక కండిషన్ పేరు చెప్పారు. ఫర్ ద సేక్ ఆఫ్ ప్రైవసీ నేను అవన్నీ చెప్పాను ఇక్కడ. సో షీ టోల్డ్ ఒక 40-45 years అయ్యే లోపల మేబీ యూ మే లూజ్ యువర్ సైట్ అని కూడా డాక్టర్ చెప్పారంట. ఇన్స్పైట్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఎనీ ఆపరేషన్స్ ఆర్ ఎనీథింగ్. ఆపరేషన్ చేసినా కూడా ఇట్ మే గెట్ సక్సీడెడ్ ఆర్ ఇట్ మే నాట్ గెట్ సక్సీడెడ్ అని చెప్పారు. మ్యారేజ్ అయిన తర్వాత 2 ఆడపిల్లలు కూడా పుట్టారు అండ్ ద లైఫ్ ఇస్ ఓకే. బట్ తను ఇంకొక మాట చెప్పారు, కెరీర్లో చాలా పెద్ద డిస్టర్బెన్స్. ఎలా అంటే, ఈ ఇయర్ ఒక చోట షీఈస్ వర్కింగ్ యాజ్ అ లెక్చరర్. ఈ ఇయర్ ఒక కాలేజ్లో ఉంటే డ్యూ టు సమ్ అన్నెసెసరీ డిస్టర్బెన్స్ షీ విల్ లీవ్ ది జాబ్. షీ విల్ గో టు అనదర్ కాలేజ్. అక్కడ ఒక కాలేజ్లో జాబ్ చేస్తారు 4-5 months. మళ్ళీ బికాస్ ఆఫ్ అన్నెసెసరీ డిస్టర్బెన్స్ వదిలేస్తారు. మళ్ళీ వేరే ఊరికి వెళ్తారు, మళ్ళీ అక్కడ జాబ్ చేస్తారు, అక్కడ వదిలేస్తారు. ఇంకొక తను ఏం చెప్పారంటే, వాళ్ళ హస్బెండ్ మ్యారేజ్ అయ్యేప్పుడు హీ వాజ్ వర్కింగ్ ప్రైవేట్ ఏదో సెక్టర్లో, కానీ డ్యూ టు సమ్ అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ తను కూడా హీ లెఫ్ట్ ది జాబ్. అండ్ ఇప్పుడు తను ఈజ్ నాట్ డూయింగ్ ఎనీ జాబ్. అంటే ఫైనాన్షియలీ షీ ఈస్ ద సోల్ బ్రెడ్ విన్నర్. ఈమె ఒక్కరే అర్నింగ్ పర్సన్ అని. సో జాబ్ అవసరం చాలా ఉంది, కానీ ఎంత కష్టపడి జాబ్ సంపాదించుకున్నా కూడా అక్కడ వెళ్ళిన తర్వాత అన్నెసెసరీ చిన్న పాలిటిక్స్ లేదా మనశ్శాంతి లేకపోవడము, ఏదో ఒక ప్రాబ్లం అయిపోయి షీ యూస్ టు లూజ్ ది జాబ్. అగైన్ గో సర్చ్ ఫర్ ది జాబ్, లేదా ఇంకొక ఊరికి వెళ్ళడం, అక్కడ ఇంకొక కాలేజ్లో ట్రై చేయడం. తను చెప్తా ఉన్నారు, అన్నెసెసరీ తిరగడం, ఖర్చులు
అండ్ షీఈ్ నాట్ గెటింగ్, ఎక్కడ వెళ్ళినా కూడా షీఈ్ నాట్ గెటింగ్ అ గుడ్ శాలరీ బికాస్ షీఈ్ అ పిహెచ్డి హోల్డర్. పిహెచ్డి చేసినప్పటికీ తనకి మంచి శాలరీ రావడం లేదు, అన్నెసెసరీ ఖర్చులు. హస్బెండ్ ఎక్కడ జాబ్ చేయడం లేదు అండ్ తనకు కూడా జాబ్ లేకపోవడంతో ఫైనాన్షియల్లీ చాలా దెబ్బతింటున్నారు అండ్ వాళ్ళకి చాలా బయట అప్పులు కూడా అయిపోయింది. అండ్ పిల్లల స్టడీస్, పిల్లల మ్యారేజెస్, దీని గురించి తనకు చాలా భయం స్టార్ట్ అయిపోయింది. ఒకవైపు మెంటలీ షీఈ్ నాట్ ఫైన్, ఏదో భయం ఉంది, బాడీలో కూడా స్పాట్స్ ఉన్నాయి, అది ప్రాబ్లం ఉంది, అండ్ కళ్ళది ప్రాబ్లం ఉంది, హస్బెండ్ ఈజ్ నాట్ వర్కింగ్ అండ్ జాబ్ సరిగ్గా లేదు, ఫైనాన్స్ కూడా సరిగ్గా లేదు. She came across me, then she thought of getting the solution. She booked an appointment and we started talking. ఈ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలి, సో we started the Akashic reading. తన రికార్డ్స్ ఓపెన్ చేసిన తర్వాత అండ్ ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్స్. ఎందుకు తనకి, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? ఫస్ట్ ప్రాబ్లమ్ వాజ్ వి ట్రై టు అడ్రస్ స్కిన్ ప్రాబ్లమ్ ఎందుకు ఉంది అని. ఐ కుడ్ సీ అ విలేజ్. విలేజ్లో చాలా జనం ఉన్నారు, ఏదో పని చేసుకుంటా ఉన్నారు. అక్కడ ఒక చిన్న ఇల్లు ఉంది, ఇంట్లో ఒక బ్రాహ్మణ ఉన్నాడు. తనకు వైఫ్ ఉంది, పిల్లలు కూడా కనిపిస్తూ ఉన్నారు. బ్రాహ్మణ అని నాకు ఎలా తెలిసిందంటే అండి, మెసేజ్ వస్తుంది ప్లస్ వాళ్ళ డ్రెస్సింగ్ కనిపిస్తుంది కూడా. అండ్ తర్వాత చూస్తే హీ ఈస్ గోయింగ్ టు వన్ ఆఫ్ ది టెంపుల్, అమ్మవారి టెంపుల్లో తను అర్చక. సో చాలా బాగా పూజ చేస్తూ ఉన్నారు. ఎవరు మనుషులు టెంపుల్కి వస్తున్నారు, వెళ్తున్నారు, ఇవన్నీ కనిపించాయి. వాట్ వాజ్ ద రీజన్, ఈ స్పాట్ ఎందుకు వచ్చింది అని మరీ మనం డెప్త్లోకి వెళ్ళినప్పటికీ ఆన్సర్ ఏమొచ్చిందంటే, వీళ్ళ ఫ్యామిలీలో చాలా పావర్టీ ఉంది. పావర్టీ వల్ల పిల్లలు ఉన్నారు, గడపడం ఎలా అండి, భోజనం ఎలా, వేరే థింగ్స్ ఎలా, చాలా కష్టం కదండి. పూజలు చేస్తున్నప్పటికీ టెంపుల్లో ఎవరైనా ఇచ్చిన దక్షిణం, ఆ కాలంలో మనకు స్పాన్సర్స్ అలాంటి వాళ్ళు ఎవరున్నారో మనకు తెలియదండి. ఈయనకైతే ఎవరి నుంచి అమౌంట్ వచ్చింది లేదు, ఎవరో కొంత అంత ఇచ్చిన చిన్న దక్షిణంతోనే తన ఇల్లు గడవాలి. బట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్, చాలా పావర్టీ ఉంది ఆయనకి. సో ఇదే బాధ తనకి, ఎప్పుడు ఇదే బాధ. అండ్ ఎప్పుడు ఆలోచిస్తూ ఉన్నాడు, ఈ బాధ ఎప్పుడు తీరుతుంది అని ఆలోచిస్తానే ఉన్నాడు. ఆలోచిస్తూ ఒకరోజు నాకు అనిపించింది ఏమంటే, అమ్మవారి వంటి మీద చాలా ఆభరణాలు ఉన్నాయండి. అవే కాకుండా సెపరేట్ సెట్స్ ఆఫ్ ఆభరణం ఉన్నాయి అని తెలుస్తుంది. వాటిని అక్కడ చిన్న ఒక ఇనుప పెట్ట ఉంటుంది కదండి, ఆ కాలంలో పెద్దది, అలాంటి దాంట్లో పెట్టారు, తాళం వేసి ఉంచారు. ఈయన ఆలోచన ఎక్కువైపోయి ఆ ఫైనాన్షియల్ ఆ పావర్టీతో అనుభవిస్తూ చాలా కష్టపడుతూ ఒకరోజు తన ఆభరణం, అమ్మవారికి ఎప్పుడు అలంకారం చేస్తూనే ఉంటారు కదండి, ఆయనకి మనసులో ఒకరోజు ఏమనిపించిందంటే, అమ్మవారి దగ్గర ఇన్ని ఆభరణాలు ఉన్నాయి కదా, నేను కొన్ని ఆభరణాలు సేల్ చేసి అమౌంట్ తీసుకొని ఐ కెన్ సెటప్ మై లైఫ్ అని ఈయనకు ఒక ఉచ్చటు ఆలోచన వచ్చింది. వచ్చిన వెంటనే ఆయన ఏం చేశాడంటే, ఒక ఫైన్ డే ఎవరు లేనప్పుడు చూసి నైట్ టైమ్స్ ఆయనకు పెట్టి తీసేసి, అప్పటిలాగా మనకు వాచ్మెన్ లేదా గేట్స్ అలాంటివి ఏం లేదు కదండి, వీళ్ళదే అంతా ఉంటుంది, ఎవరైతే అర్చకులు ఉన్నారో అక్కడ ఐరన్ పెట్టే తీసేసి దాంట్లో నుంచి ఒక సెట్ ఆఫ్ ఆభరణాలు తీసేసుకున్నాడు. చూడండి, తీసుకునే ముందర ఆయన ఆ కళ్ళు ఏముందో దాంతో అన్ని ఆ ఆర్నమెంట్స్ని చూసి ఆశతో, ఇన్ని ఆర్నమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ నేను అమ్మేస్తే నాకు ఎంత డబ్బు వస్తుంది అని వ్యామోహంతో, ఆశతో ఆ కళ్ళతో ఆ ఆభరణాలు చూశాడు. ఎందుకు ఇలా గుచ్చి చెప్తున్నాను అనేది నెక్స్ట్ నేను మీకు చెప్తాను. ఆ కళ్ళతో చాలాసేపు వ్యామోహంతో ఒక్కొక్క ఆభరణంని చూసి అన్ని తర్వాత ఇవన్నీ తీసుకుంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది, అందరికీ తెలిసిపోతుంది అని ఏం చేశారు, కొంచెం పెద్దగా ఉండేది లేదా డైమండ్స్ ఉండేవి, చాలా విలువ ఉండేవి, అలాంటి వాటిని కొన్ని సెలెక్ట్ చేసేసి వాటిని తీసుకుని మళ్ళీ యథారీతి దాన్ని క్లోజ్ చేసేసి పెట్టేశారు.
నెక్స్ట్ డే ఏం చేశారు, ఎక్కడో వేరే ఊరికి వెళ్ళి అక్కడ ఎవ్వరు తెలియని ఊరికి వెళ్ళి దాన్ని అమ్మేసి అమౌంట్ తీసుకొని వచ్చేసారు. చూడండి, ఏ కళ్ళతో మనం దేవుణ్ణి అలంకరించి ఆభరణతో అండ్ డ్రెస్సెస్ వేసి దేవుడికి కళ్ళారు చూసి ఎంత అందంగా ఉన్నారు అమ్మవారు అని మనం ఎంత తరించి మొక్కాలో, అలాంటి కళ్ళతోనే చెడు ఉద్దేశంతో అమ్మవారి ఆభరణాలను చూసినందుకే ఈ జన్మలో ఈమెకి, అవునండి అదే అర్చకనే ఇప్పుడు ఈమె లేడీ అయి పుట్టారు. అదే రీజన్ నౌ షీస్ ఫేసింగ్ ది ఐ ప్రాబ్లం. ఐకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఐస్కి అంటే, ఆపరేషన్ చేసినా కూడా ఆ పర్టికులర్ ఏ కండిషన్ ఉందో దాంతో అది నయం అవుతుందో లేదో మనం చెప్పలేము అన్నారు డాక్టర్. మేబీ 45-50 years వచ్చే లోపల షీ మే బికమ్ టు బ్లైండ్. దట్ ఈస్ ద రీజన్. ఈ కండిషన్ అందరికీ ఉంటుందండి. తను చెప్పారు కొన్ని lakhs of people ఒకరికి ఉంటుందంట. అది చాలా జనంకి నయం అయిపోతుందంట. నయం అవ్వదు అంటే ఇట్ ఈస్ వెరీ రేరెస్ట్ కండిషన్ అని చెప్పారు. అంటే మీరు చెప్పండి, తను అక్కడ చేసిన కర్మని ఏ కళ్ళతో అంత చెడు ఉద్దేశంతో, తల్లిని చూడాల్సిన ఆ కళ్ళతో ఆ ఆభరణాలని చూసి వ్యామోహంతో ఎప్పుడు అమ్మదామని చూసినందుకే ఇప్పుడు ఇంత పెద్ద శిక్ష అండి. ఆ జన్మలో తన డెత్ ఎలా అయింది అని నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్, ఒక ఫైన్ డే నేను చూసింది ఏమంటే కింద ఆయిల్ పడింది, తనకు అది తెలియలేదు. బావి నుంచి నీళ్లు తెస్తా ఉన్నారు. ఆ కాలంలో పెద్ద పెద్ద బిందెలు కదండి, పెద్ద బిందె తన భుజం మీద మోసుకుని కష్టపడుతూ మెట్టలెక్కి వచ్చి ఆ నూనె మీద కాళ్ళు పెట్టేశారు. కింద వెనక పడిపోయారు. తలకి ఎంత గట్టిగా దెబ్బ తగ్గిందంటే స్పాట్లోనే చనిపోయారు. సో చూడండి, అప్పుడు చేసిన కర్మకి ఇన్స్టాంట్లీ హీ గాట్ పనిష్మెంట్. సరే, ఇదైన తర్వాత ఈ జన్మకి అప్పుడు చేసిన కర్మకి వాట్ ఈస్ ద రిలేషన్ అని అడిగితే, ఐ కుడ్ సీ హర్ అనదర్ లైఫ్, ఇంకొక పాస్ట్ లైఫ్. అంటే అర్చక అయిన తర్వాత ఇంకొక పాస్ట్ లైఫ్ కనిపించిందండి. ఆ లైఫ్లో కూడా తను ఒక జెంట్గా పుట్టారు. ఈ టైంలో కూడా తను ఒక గుడి ముందరే కూర్చున్నారు. కానీ హీ ఈజ్ అ బెగ్గర్. బెగ్ చేసుకుంటూ ఒక గుడి ముందరే, అండ్ అది కూడా అమ్మవారు గుడి ముందరే ఉన్నారండి. చూడండి, అప్పుడు అమ్మవారిని సేవించే అర్చకుడు ఇప్పుడు అమ్మవారి టెంపుల్ ముందరనే కూర్చున్న బెగ్గర్. ఇంకొకటి తెలుసా అండి, ఆ బెగ్గర్కి ఏ చేతులతో అయితే వెళ్ళి ఆ ఆభరణాలు ముట్టి ఆభరణాలు తీసుకొని వెళ్ళి అమ్మేశారో, ఆ కాళ్ళతో అయితే నడుచుకొని వెళ్ళి ఇవన్నీ చేశారు. కాళ్ళకి చేతులకి హీ వాజ్ అఫెక్టెడ్ విత్ లెప్రసీ అండి, కుష్ఠరోగం. సో ఆ రోగంతో హీ సఫరింగ్ అండ్ ఈజ్ అ బెగ్గర్. అండ్ అమ్మవారి టెంపుల్ అంటే అదే అమ్మవారి టెంపుల్ కాదండి, వేరే ఎక్కడో వేరే ఊర్లో పుట్టినట్లు తెలిసింది. పొద్దులో మేబీ ఒక 100 years వెనకట అండి, మనకి లెప్రసీకి ప్రాపర్ ట్రీట్మెంటే లేదు. అసలు కాళ్ళకి సోకింది, హ్యాండ్స్కి సోకింది, స్లోలీ ముక్కుకి కూడా అఫెక్ట్ అయిపోయింది, కళ్ళు వెళ్ళిపోయింది. అన్నీ సఫర్ అయి ఉండే ప్లేస్లోనే ఉంటూ ఎవరి దగ్గరకు వస్తారంటే ఎవరు చూసేవాళ్ళు కాదు. ఆ టైంలో ఎవ్వరు చూడకోకుండా, ఎవరు అన్నం ఇవ్వకుండా సఫర్ అవుతూ హీ డైడ్. కానీ ఇక్కడ చూడండి, ఎప్పుడైతే తను సఫర్ అయ్యారో అప్పుడు చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు కదండి. తనకు ఎందుకు సఫర్ అవుతున్నారో తనకు తెలియదు. ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు లేరు, దగ్గరకు తీసుకునే వాళ్ళు లేదు. కానీ ప్రతి క్షణం అక్కడ కూర్చొని చేసింది ఏమంటే, అమ్మ నాకెందుకు ఇలాంటి పరిస్థితి ఇచ్చావు, నన్ను కాపాడు, నేనేమైనా చేసింటే క్షమించు, ఇదే చేసింది. నేనేం చేశానో తెలియదు, చేసిన కర్మకు అనుభవిస్తున్నాను, నన్ను క్షమించు, నన్ను కాపాడు. ఏం చేస్తారండి ఆ పొజిషన్లో? పని చేయలేరు, ఎక్కడికి వెళ్ళలేరు, ఏమీ చేయలేరు, కూర్చోవడం, ఆ దుఃఖం అనుభవించడం. నన్ను క్షమించు, కాపాడు, నన్ను క్షమించు, కాపాడు, నన్ను క్షమించు, కాపాడు. చూడండి, ఎప్పుడైతే ఈ మెంటాలిటీ, ఆ సారీ అనే మెంటాలిటీ వచ్చిందో, దేవుడు మనుషుల్లాగా కాదండి. మనుషులైతే మనం ఎంత సారీ చెప్పినా మనం కరగం. దేవత అమ్మవారు తప్పకుండా క్షమిస్తారండి. అరే నా బిడ్డనే కదా, తెలియకోకుండా ఏదో పావర్టీలో చేసేసాను, ఇట్స్ ఓకే, క్షమిస్తాము అనే ఆ దయామయ గుణం అమ్మవారికే కదండి ఉండేది. ఆ జన్మలో ఏదైతే రిపెంట్ అయ్యి సారీ అడిగారో, అక్కడ తన ప్రాబ్లం చాలా వరకు ఆ శాపం అనేది తగ్గిపోయి ఇప్పుడు ఈ జన్మలో ఈ లేడీగా పుట్టారండి. ఇప్పుడు చూడండి, తనకు లెప్రసీ లేదు, కానీ
ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చనిపోయేటప్పుడు ఆ జెంట్ ఎవరైతే లెప్రసీతో చనిపోయారో తనకి బాగా మైండ్లో ఉంది కదండి, నాకు ఈ కాలు ఇలా అయిపోయింది, ఇది ఇలా అయిపోయింది, నా బాడీ ఇలా ఉంది, నన్ను ఎవరు ముట్టరు, నేను దానికే ఇలా ఉన్నాను, దానికే చనిపోతున్నాను, మైండ్లో ఉంది కదండి. కళ్ళు కనిపించడం లేదు, ఇవన్నీ మైండ్లో ఉన్నాయి కదా. షీ క్యారీడ్ ఆల్ దట్ థింగ్స్ నౌ టు దిస్ లైఫ్. దానికే తన బాడీలో అంత స్పాట్స్. అప్పుడు చేసిన ఆ రిపెంట్ ఉంది కదండి, దానికోసం ఇప్పుడు లైఫ్ కొంచెం బాగా ఉంది. కానీ ఆ స్పాట్స్ అయితే ఉన్నాయి అండ్ కళ్ళ ప్రాబ్లం అయితే ఉంది. ఇంకొకటి, దేనికోసం అండి తను అమ్మవారి ఆభరణం అమ్మేసింది? అమౌంట్ కోసమే కదండి. అంటే ఆ శాపం చూడండి, ఇప్పుడు కూడా అదే అమౌంట్ కోసమే తనకులాడుతూ ఉన్నారు. ఎక్కడ పోయినా జాబ్ నిలబడటం లేదు, జాబ్ షిఫ్ట్ అవుతూనే ఉన్నారు, అమౌంట్ రావడమే లేదు, హస్బెండ్కి కూడా అమౌంట్ రావడం లేదు, అండ్ ఫైనాన్షియలీ చాలా చాలా ప్రాబ్లం అనుభవిస్తున్నారు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసింది, తను చాలా బాధపడిపోయారండి. ఇప్పుడు చూడండి, బై డిఫాల్ట్ అమ్మవారిని చాలా భక్తితో పూజిస్తున్నారు. తను ఏమన్నారంటే, ఏ అమ్మవారిని అయితే నేను ఇంత భక్తితో పూజిస్తున్నానో ఆ అమ్మవారి పట్ల ఇంత పెద్ద అపరాధం చేశాను, చాలా చాలా బాధపడిపోయారండి. అండ్ షీ వాజ్ లైక్, నేను దానికే చూడండి, ఇప్పుడు తనకు బికాజ్ షీ వాజ్ ఎ లెప్రసీ పేషెంట్ దెన్, దానికే తనకు ఇప్పుడు కూడా కాళ్ళకి, ఫింగర్ టిప్స్కి, ముక్కుని ఏదైనా ఇన్సెక్ట్ తినేసింది. ఎందుకంటే మనకు తెలుసండి, లెప్రసీ అంటేనే ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అటాక్ అయ్యి అన్ని పార్ట్స్, ఫింగర్ టిప్స్, లెగ్ ఫింగర్ టిప్స్, నోజ్ టిప్ అన్నీ తినేస్తాయి కదండి. ఈ పార్ట్స్ అన్ని మిగకుండా అయిపోతాయి. షీ హ్యాడ్ ద సేమ్ ఫోబియా. అండ్ తన భయం ఏమంటే, ఇప్పుడు ఇంకా ఎన్ని జన్మలు నేను ఇలాగే ప్రాబ్లమ్స్ అనుభవించాలి, ఇలా అవ్వకూడదు, నాకు ఈ కర్మ ఇక్కడే కట్ అయిపోవాలి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోవాలి, నాకు అమ్మవారి భక్తి కావాలి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వెతికినప్పుడు తన రికార్డ్స్ నుంచి కనిపించింది ఏమంటే, ఆ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి తను మొక్కుకొని ఫస్ట్ ఒక ముడుపు కట్టాలి, ఇంత అమౌంట్ అని తన దగ్గర ఎంత ఉంటే అంత ముడుపు కట్టేసి మొక్కుకోవాలి. దట్ ఫైనాన్షియల్ కండిషన్ స్టేబుల్ అయిన వెంటనే నేను గర్భగుడి రినోవేషన్ చేపిస్తాను అని. చూడండి, చేసిన పాపంకి పరిహారం. ఏ ఆభరణాలు అయితే అమ్మేసి అమౌంట్ తీసుకున్నారో ఇప్పుడు అదే అమౌంట్ పెట్టి సేవ చేయాలి అమ్మవారి టెంపుల్కి, అది మెయిన్ గర్భగుడి రినోవేషన్ చేసేకి. సో ఇది ఫస్ట్ సొల్యూషన్ అండి. సెకండ్ సొల్యూషన్ ఏమంటే, ఎంతమంది లెప్రసీ పేషెంట్స్ ఎవరైనా టెంపుల్ బయట ఒక 10 members 15 members ఉంటే వాళ్ళకి తనకు అమౌంట్ వచ్చే కన్నా ముందరైతే ఫుడ్ పెట్టించాలి మంత్లీ వన్స్. అండ్ తర్వాత ఎప్పుడు తనకు బాగా అమౌంట్ వస్తుందో ఒక 5 members లెప్రసీ పేషెంట్స్కి అయినా ట్రీట్మెంట్ అనేది ఎంతో కొంత చేపియాలి. ఇవి 2 సొల్యూషన్స్ వచ్చింది. థర్డ్ సొల్యూషన్, రోజు అమ్మవారికి జపం చేయాలి, లలిత సహస్రనామం చదవాలి, మెడిటేషన్ చేయాలి, ఆస్కింగ్ సారీ, ఇంకొకసారి ఎప్పుడు ఇలాంటిది జరగదు, మనస్సులో కూడా రానివ్వను అని అమ్మవారికి సారీ చెప్తూ జపం చేయాలి అని వచ్చింది. తన భయం ఇప్పుడు ఈ సెషన్ చేసిన తర్వాత అన్నీ అయినాక నేను అడిగాను, నీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, తను ఫస్ట్ చెప్పిన మాట, నాకు నా కాళ్ళ వేళ్ళకి, ఫింగర్స్కి, హ్యాండ్ ఫింగర్స్కి, ముక్కుకి ఏమైనా అవుతుందో అన్న భయం ఎందుకో నాకు ఇప్పుడు హార్ట్ నుంచి రావడం లేదు. ఇది ఏం తెలుసా అండి, ఎప్పుడైతే మనకు ఆకర్షిక్ రికార్డ్స్ ఓపెన్ చేసి ఇలా సొల్యూషన్ చెప్తామో 90% ఆఫ్ ది పీపుల్కి ఇలాంటి ఏమైనా ఫోబియా ఉంటే అక్కడే కట్ అయిపోతుందండి. ఈమెకి కూడా ఆ ఫోబియా అనేది అక్కడే కట్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఆ భయం లేదు అంటున్నారు. కళ్ళ సంగతికి వస్తే, కళ్ళకి ఎలా అంటే ఏమి రెమెడీస్ ఉన్నాయి ఇవన్నీ చేసుకుంటూ వస్తాయి. డెఫినెట్లీ అండి ఇలాంటి కేసెస్లో ఆపరేషన్ అయితే అవుతుంది. బికాజ్ ఆ ఐ కండిషన్ మనం వాపస్ తీసుకురాలేము. ఆపరేషన్ అయితే అవుతుంది, కానీ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయి హర్ ఐస్ విల్ బీ ఫైన్. ఇదైతే వీ కెన్ గ్యారంటీ ద సొల్యూషన్. అండ్ ఇది చేస్తూ ఎప్పుడు అమ్మవారి గర్భగుడి రినోవేషన్ చేస్తారో అప్పుడు డెఫినెట్లీ ఆ కర్మ అనేది కట్ అయ్యి తన జాబ్ ఏముంటుందో స్టెబిలిటీ వస్తుందండి, ఫైనాన్షియలీ తనకు స్టెబిలిటీ వస్తుంది. సో చూడండి, ఇంకేం కావాలండి, హెల్త్ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి, తనకు ఉండే ఫోబియా సాల్వ్ అయ్యి, ఐస్ ఒక స్టెబిలిటీ వచ్చి,
జాబ్లో స్టెబిలిటీ వచ్చి ఫైనాన్షియలీ తను సూపర్గా సెటిల్ అయిపోతే ఇంకేమైనా కావాలా అండి? అండ్ తను ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారండి, ఇప్పుడు తన బాడీ మీద ఉండే స్పాట్స్కి ఏమైనా రెమెడీ ఉందా అని అడిగిన క్వశ్చన్కి నో అనే ఆన్సర్ వచ్చిందండి. ఎందుకంటే మనకు తెలుసండి చాలా స్కిన్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే మనకు అది అసలు వెళ్ళదు. సో ఈ జన్మకి ఇంతే, అది మాత్రం వెళ్ళదు అనే ఆన్సర్ వచ్చింది. సో మనకి అందరికీ ఇది ఒక మంచి లెసన్ అండి. పావర్టీ ఉంటే ఆ పావర్టీకి రీజన్ ఏం వెతకండి, దానికి సొల్యూషన్ వెతకండి, సొల్యూషన్ వెతికి దాన్ని అమలుపరచండి, దాంతో మీరు ఎదగండి. అంతేగాని తప్పుడు దారి ఎప్పుడూ ఎంచుకోకండి. ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ అండి. ఈజీ మనీ, ఎవరిదో అమౌంట్ తీసుకుంటాను, ఎవరితో అప్పు తీసుకుని దాన్ని మాఫీ చేసేస్తాను, లేదా దొంగతనం చేస్తాను, లేదా మనకు తెలుసు కదండి చాలా రాంగ్ వేస్ ఉన్నాయి ఈ కాలంలో. ఏ రాంగ్ వే తొక్కి మనం అమౌంట్ సంపాదించినా అది షార్ట్ కట్ అండి, అప్పటికి మీరు బాగా ఉంటారు. కానీ కొంచెం టైం అయినాక, అంటే నేను ఎప్పుడు చెప్తాను కదండి, వెనకటిలో మీరు చేసిన పుణ్యం ఉన్నంత వరకే, ఆ పుణ్యం ఎప్పుడు క్షీణిస్తుందో అప్పుడు ఇప్పుడు మీరేం చేశారో అన్నీ విల్ స్టార్ట్ కమింగ్ ఇన్ టు పిక్చర్. అప్పుడు ఈ కర్మలన్నీ వేసి బాధతాయండి. అప్పుడే కాదు, నెక్స్ట్ జన్మ మీ పిల్లలు, మీ ఫ్యామిలీ అందరూ సఫర్ అవుతారండి. సొల్యూషన్ చూడుకోకుండా ఇప్పుడు కూడా మనలో చాలా జనం ఇదే చూస్ చేస్తామండి. సొల్యూషన్ వెతకకుండా ఏం చేస్తామంటే తప్పుడు రోడ్లో వెళ్ళి వేరే వాళ్ళ నుంచి అమౌంట్ గ్యాదర్ చేసేకి ట్రై చేస్తాం. సఫరింగ్స్ మనకే వస్తుందండి. సో ఓకే, పావర్టీ ఉంది, సఫర్ అవుతున్నాం, దానికి సొల్యూషన్ ఏమి? ఆకర్షిక్ రికార్డ్స్ అనే బ్యూటిఫుల్ మొడాలిటీ ఉంది. కమ్ టు దట్ మొడాలిటీ. మీ రికార్డ్స్ ఓపెన్ చేసుకోండి, చూడండి ఏ ప్రాబ్లంతో మీరు ఇలా సఫర్ అవుతున్నారని. మీకు ఎప్పుడు తెలుస్తుందో సొల్యూషన్ కూడా దొరుకుతుంది. ఆ సొల్యూషన్ మీరు చేసినప్పుడు ఆటోమేటికలీ ఫైనాన్షియలీ చాలా బాగుపడతారు. అంతేకాదండి, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్కి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్కి, కెరీర్ ప్రాబ్లమ్స్కి కూడా సొల్యూషన్ దొరుకుతుంది. మనం చూసి ఉంటామండి చాలా టెంపుల్స్లో ఇప్పటికి కూడా ఇది జరుగుతూనే ఉన్నాయి. అండ్ మీరు అడగొచ్చు వాళ్ళంతా బాగున్నారు అంటే ఫైనల్లీ అంతే అండి. వాళ్ళు వెనకటి చేసిన పుణ్యం అంతా ఉన్నంత వరకే, అది ఎప్పుడు కట్ అవుతుందో డెఫినెట్లీ ఇప్పుడు చేసిన పాపం విల్ స్టార్ట్ యాక్టింగ్ అండ్ ఆ కర్మ అనుభవించాల్సిందే అండి. సో నెవర్ డూ ద రాంగ్ థింగ్స్, ఎస్పెషల్లీ దేవుడు గుడిలో కానీ దేవుడు డబ్బుతో కానీ డోంట్ డూ అండి. అంతేకాదండి, మనుషులతో కూడా చూడండి. యూజువలీ నేనైతే ఇలాగే చెప్తాను, మనం దేవుడికి ఏమైనా చెప్తే అయినా క్షమిస్తారేమో, కానీ తన భక్తులకి, తన పిల్లలు, మనమంతా తన పిల్లలే కదండి. ఈ వేరే మనుషులకి మనం ఏమైనా హాని చేస్తే మాత్రం దేవుడు అసలు హీ విల్ నాట్ ఫర్గివ్ అండి. సో ప్లీజ్ నెవర్ హార్మ్ ఎనీబడి, నెవర్ స్నాచ్ అమౌంట్ ఫ్రమ్ ఎనీబడి. ఎవరికి మోసం చేయకండి. ఆ బుద్ధి కూడా మనసులో ఆలోచన కూడా రానివ్వకండి. Hope so this was an eye opening for everybody. Please like, share and subscribe to this video. Thank you. Hare Krishna.